ఇది మన ఛానల్ పేరండి, నెంబరు. దీన్ని చూసి ఫోన్ చేయొచ్చు. కాకపోతే మీరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. మీకు ఒకసారి బయట నుంచి చూపిస్తా, ఎక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్ ఉన్నాయి కూడా తెలుస్తుంది. ఇది క్రేట్ అండి, ఎస్ఎక్స్ పెట్రోల్ వెర్షన్. ఇది మోడల్ వచ్చేసి 2023 ఉందండి. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ రీడింగ్. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్. ఇది చూసుకోవచ్చు, ఒకసారి బయట నుంచి చూసుకోండి. ఓన్లీ రీడింగ్ వచ్చేసి 27,000 మాత్రమే తిరిగింది సార్. ఇది దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉందండి. ఒకసారి బయట చూసుకోండి, పెట్రోల్ వెర్షన్. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా పెట్రోల్ ఉంది. టైర్స్ ఓకే ఉన్నాయండి, మాన్యువల్. ఇది చూసుకోవచ్చు ఇట్లా ఉంది. ఓకేనా, మీకు ఇంటీరియర్ చూపిస్తాను, టోటల్ చూపిస్తాను. ఒకసారి కొంచెం చూడండి, చివరి వరకు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది సార్. ఇంటీరియర్ చూసుకుంటే ఇట్లుందండి, చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ దీనికి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇది 6% అండి, చూసుకోవచ్చు. మాన్యువల్. అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, ప్లస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, సేమ్ అంతే ఉంది. పాండ్రమిక్ సన్ రూఫ్. ఇది మీకు ఫైనల్ చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇంటీరియర్ టోటల్ ఓకే ఉంది, ఇట్లా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చండి. మీకు రెండు సైడ్ ఏది చూపిస్తున్నా అంటే కన్ఫర్మ్ ఐడియా ఉంటుందని చెప్పేసి. ఇది ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఆల్రెడీ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అని చెప్పాను కదా, అదొకటి ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా టోటల్ వెహికల్ మాత్రం జెన్యూన్ అండి. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్, మీకు చూపిస్తాను. అది కూడా బిల్డింగ్ చూసుకోవచ్చు, ఇట్లా ఉంది బిల్డింగు. నేను ప్రతిదాన్ని ఖచ్చితంగా చూపిస్తాను నేను. మీరు చూసిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాదండి సార్. ఇది పెట్రోల్ వర్షన్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే డీజిల్ అనుకుంటారు. చూసుకోవచ్చు. ఇది కూడా సార్ దీని ప్రైస్ వచ్చేసి 15,50,000 చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. పొద్దున ఒక్కసారి కూడా ఫోన్ చేసిన గట్లనే, నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. డిక్కీ ఓపెన్ చేసి చూసుకోవచ్చండి, ఇట్లా ఉంది. చూసుకోవచ్చండి, డిక్కీ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ ఏం లేదు సార్. ఇది అన్టచ్ గాడి. ఇది చూసుకోవచ్చు, టోటల్ జెన్యూన్ ఉంది వెహికల్ టోటల్. ఇట్లా ఉంది. ఓకే సార్, ఇది ఓపెన్ చేద్దాం. సీల్ టైర్ ఉందండి, స్టెఫిన్ చూసుకోవచ్చు. ఇందులో పానా జాకులు అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. డిక్కీ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, ఎట్లాంటి రస్ట్ కానీ ఏం లేదు. ఓన్లీ 1 ఇయర్ బండి ఇది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి లైట్స్ వేయి. డిక్కీ ఓపెన్ చేద్దాం ఒకసారి, చూసుకోవచ్చండి. ఆల్రెడీ ముంగడిది బానెట్ ఓపెన్ చేయించేసిన, ఇంజన్ సౌండ్ చెక్ చేసుకోవచ్చు. ఇది పెట్రోల్ వర్షన్. ఇది సౌండ్ మాత్రం స్మూత్ ఉందండి. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ప్రతి వెహికల్లో. ఇది ఆపరానా, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకోవచ్చు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఇందులో ఏది మాత్రం చేంజ్ లేదు సార్. ఈ వెహికల్కి ఎటువంటి అంటే చిన్న టచ్అప్ కూడా ఏం లేవు, ఒరిజినల్ ఉంది. ఒకసారి లైట్స్ అయ్యి, ఇండికేటర్ లైట్స్ అయ్యి. హెడ్లైట్ చూసుకుంటే ఓకే ఉందండి, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, ఫోగ్ ల్యాంప్ కూడా వస్తుంది. దీనికి చెక్ చేసుకోవచ్చు. ఇక మీకు క్లియర్గా ఉంది. ఇది కూడా ఇది మోడల్స్ 2023 సార్. ఇది కూడా ఓకే ఉంది, ఇది కూడా ఓకే అని చూసుకోవచ్చు. ఫోగ్ ల్యాంప్, ఇండికేటర్, హెడ్లైట్ టోటల్ జెన్యూన్ ఉంది. ఎట్లాంటి ఫేడ్ కానీ ఎట్లాంటి డ్యామేజ్ కానీ ఏది లేదు. మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది ఓకేనా. మిర్రర్ సైడ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఏది కూడా డ్యామేజ్ కానీ చిన్న టచ్అప్లు కానీ ఏం లేదు. టోటల్ వెహికల్ జెన్యూన్ ఎట్లా ఉందో సరే అట్లే ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్, ఇది ఇట్లా ఉంది. మీకు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. ఇది ఓకే, రీడింగ్ వచ్చేసి సార్ 27,000 ఉందండి.
ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఇది నాన్ యాక్సిడెంట్, ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఖచ్చితంగా చూపిస్తున్నాను, చెప్తున్నాను. ఏసీ వస్తే ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి. ఆల్రెడీ నేను చెక్ చేస్తున్నాను, ఆల్రెడీ చూసుకోవచ్చు. ఏసీ ఇట్లా ఉంది, ఆల్రెడీ ఆన్ చేశాను కూడా. మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది మీకు కూడా ఐడియా ఉంటుంది, చూసుకోవచ్చు. స్క్రీన్ మాత్రం ఇట్లా వర్క్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు నేను చెప్పాల్సింది అంటే ఇది ఆర్పిఎం అండి 14.4 వస్తుంది. లాంగ్ పోతే మాత్రం 16 వరకు వస్తుందండి ఇది. ఓకేనా? ఓన్లీ రీడింగ్ వచ్చేసి 27,000 మాత్రం ఉందండి. చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి పాండమిక్ సర్ఫ్ చూపిస్తాను మీకు, చూడండి, చూసుకోవచ్చండి. పాండమిక్ సన్ రూఫ్ టోటల్ ఓపెన్ అవుతుంది. ఇది కూడా ఓపెన్ చేసి ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇట్లా ఉంది, ఇది మీకు టోటల్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఓకే, క్లోజ్. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది వర్క్ చేస్తుందా లేదని చెప్పి అనుకుంటారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఓకేనండి, ఇట్లా ఉంది. మీకు ఇప్పుడు గ్లాసు టైర్స్ మొత్తం చూపిస్తా చూడండి. సార్ ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు సార్. గ్లాస్ వచ్చేసి సీడీ ఉందండి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏది డ్యామేజ్ అయిందా, ఏది చేంజ్ అయిందా ఖచ్చితంగా తెలుసు సార్. ఇందులో మాత్రం ఏది డ్యామేజ్ లేదు, ఏది చేంజ్ లేదు సార్. టోటల్ జెన్యూన్ ఉంది. మీకు ఇంత మంచి క్లియర్గా మీకు ఎవరు చెప్పారు సార్, నేను చెప్తున్నాను, చూపిస్తున్నాను, పిన్ టు పిన్ చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ మాత్రం చేయండి. పెట్రోల్ వర్షన్ మళ్ళీ చెప్తున్నాను, చూపిస్తున్నాను. చూసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ ఉంది. ఇది కూడా సేమ్ సీడీ వస్తుంది సార్, చూసుకోవచ్చు. అంటే గ్లాస్ టోటల్ జెన్యూన్ ఉన్నాయి. ఏది మాత్రం బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ చేంజ్ కాలేదు సార్. వెహికల్లో మాత్రం టోటల్ జెన్యూన్ ఉంది. మీకు టోటల్ రివ్యూ ఇస్తున్నాను నేను. ఓకే, టైర్స్ చూసుకుంటే మాత్రం టైర్స్ మాత్రం 90% కన్ఫామ్ ఉన్నాయి సార్. ఇవి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఏది కూడా చేంజ్ ఏం లేదు. స్టెఫిన్తో సహా టోటల్ జెన్యూన్ ఉందండి. ఇది కూడా చూసుకోవచ్చు. 90% ఉంటుంది సార్. ఇది 90% సార్. వాస్తవంగా చెప్పాలంటే ఇది 100% ఉంటుంది. నేను మీకు చెప్తున్న కారణం ఏంటంటే తక్కువ చేసి చెప్తున్నాను నేను. చూసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్ స్టెఫ్రీతో కలుపుకొని 4 టైర్లు అంటే మొత్తం 5 అన్నట్టు టోటల్ 90% ఉంటాయి సార్. అవి వాస్తవానికి 100%. ఇది ఓన్లీ తిరిగింది 27,000 మాత్రం తిరిగింది ఇది. ఓకేనా? చిన్న స్క్రాచెస్ అంటే ఏమి లేవు. అదేదో చిన్న లైట్ తలిగినట్టు అట్లా అంటే కట్టే ఇట్లా గీసినట్టు ఎంత చిన్న ఉంది మాత్రం, అంతే. అంతకుమించి అయితే ఏం లేదు సార్. మీకు పైన పాండమిక్ సన్ రూఫ్ అది కూడా చూపిస్తా చూడండి. మీకు పైనుంచి మీకు ఐడియా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇట్లా ఉందండి. ఇది కూడా వర్క్ చేస్తుందని కూడా చూపించాను, చెప్పాను సార్. ఇది ఓకేనా? పెట్రోల్ వర్షన్. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకోండి, వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి సార్. నేను ప్రతి వీడియో ఖచ్చితంగా చూపిస్తాను. వెహికల్ రివ్యూ అనేది ఖచ్చితంగా ఇస్తాను, ఒరిజినల్ ఇస్తాను. ఏదైనా చేంజ్ ఉన్నాను ఖచ్చితంగా చెప్తున్నాను సార్ నేను వెహికల్లో. ప్లీజ్ మన వీడియోస్ చివర చూసిన తర్వాత కాల్ చేయండి సార్. మనం పెట్టేది ఓన్లీ మొత్తం క్వాలిటీ కాస్ట్ పెడుతున్నాను సార్. నేను జెన్యూన్ పెడతాను. ఏదైనా మార్పులు చెప్పిన ఖచ్చితంగా చెప్తాను, చూపిస్తాను నేను. మీరు ఒకసారి వీడియో చివరి చూసిన తర్వాత కాల్ చేయండి సార్. ఓకే, ప్రజెంట్ మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి. ఎస్ఎక్స్ పాండ్రమిక్ సన్ రూఫ్ అండి. ఇది మోడల్ 2023 ఉంది. రీడింగ్ వచ్చేసి 27,000 మాత్రమే ఉందండి ఇది. ఓకే, ఇది వెహికల్ అమ్మడానికి కారణం ఏంటంటే ఈ సార్ వాళ్ళు బయట అంటే మేడం వాడింది. మేడం వీళ్ళు బయటకు వెళ్ళినట్టు యూఎస్ వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ప్రజెంట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఇది హైదరాబాద్ పాసింగ్ ఉంది ఇప్పుడు. ఓకేనా సార్? షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దీని ప్రైస్ వచ్చేసి 15,50,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్లీజ్ టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి సార్. చాలా వరకు అట్లా చేస్తున్నారు. నేను మొన్న ఒక కార్ పెట్టాను సార్, 15,50,000 పెడితే వాళ్ళు 12 లక్షలు 10 లక్షలు అంటున్నారు సార్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. మీకు తీసుకునే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి. కానీ టైంపాస్ కాస్ట్ మాత్రం చేయకండి. ఇట్లా నా ఒక్కని కాదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. ఓకేనా సార్?
ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.